నమస్తే అని బోసుకుమరి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఏనుగులు పంట పొలాల్ని అదేవిధంగా మనుషుల ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి. ఈ కు కుంకి ఏనుగులు అనేటువంటివి గాని తీసుకొస్తే వాటిని డైవర్ట్ చేసేస్తాయి. కాబట్టి దాడులు తగ్గుతాయనేటువంటి ఉద్దేశంతోటి పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకకి సంబంధించి బెంగుళూరు వెళ్లి కర్ణాటకకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కలిసి మా కుంకి ఏనుగులు కావాలని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది ఇస్తామనేటువంటి కోణంలో. వాటికి సంబంధించి ఆయన మాట్లాడాడు అయిపోయింది క్లోజ్. ఆ తర్వాత కొంతమంది న్యూట్రల్ పేరు పెట్టుకున్నటువంటి జర్నలిస్టులు అంటే ముఖ్యంగా మన జర్నలిస్ట్ స్థాయి అయినటువంటి వ్యక్తి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కుంగి ఏనుగులు ఎక్కడ అయ్యెక్కడ ఇయ్యెక్కడ అని సొల్లు మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక అగ్రిమెంట్ కుదిరినప్పుడు దానికి ఒక టైం ల్యాబ్స్ అనేది ఒకటి ఉంటుంది కదా! అయన్నీ కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి కొంతమంది పనికిమాలినటువంటి విధానాలు. చాలా మంది కూడా ఈ విషయాల్లో కామెంట్స్ చేశారు. ఇప్పుడు చివరికి ఏమైందంటే కుంకి ఏనుగులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్‌కి. అక్కడ అగ్రిమెంట్ అంటే వాళ్ళు రాసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేసింది అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్. కుంకి ఏనుగుల్ని పంపిస్తున్నారు. మరి ఇప్పుడు ఏమంటారు? మరి పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి అటవీ శాఖ మంత్రిగా మరి అది గమనించి వాటిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. అయ్యైతే వస్తున్నాయి. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంతమంది ఇంత సొల్లు మాట్లాడారు? ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు? కానీ ఆయన తలొగ్గాడా? ఆయన పని ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఇలాంటి సన్నాసులు ఖచ్చితంగా కరెక్ట్‌గా 10 సంవత్సరాల నుంచి ఒక దశాబ్దం నుంచి ఏకి పారేస్తున్నారు ఆయన్ని. ఆయన తలంచాడా? చివరికి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. విజయం సాధించాడు. విజయం అంటే ఎలా ఉండిద్దో సాలిడ్ విజయాన్ని చూపించాడు. ఆయనతో పాటు మిగతా వాళ్ళని కూడా గెలిపించాడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక ఇష్యూ తీసుకుంటే దాని మీద ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు, ఎంత నిబద్ధతతో పనిచేస్తారని చెప్పడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఒక చిన్న వార్త కుంకి ఏనుగులు తీసుకొస్తా అన్నాడు, ఏదో ఉద్ధరిస్తా అన్నాడు. ఏది పెద్ద పెద్ద జర్నలిస్ట్ అయినటువంటి వ్యక్తి కూడా ఇట్లా చాలా మంది సొల్లు మాట్లాడారు. మరి ఇప్పుడేంది ఒక వార్త అంతే అది ఇట్లా కుంకి ఏనుగులు వస్తున్నాయంట, అగ్రిమెంట్ వాళ్ళ ఒప్పందం ప్రకారం పంపిస్తున్నారంట. అంతే వార్త చదివేసి కామంటాం ఇంకేం లేదు. దానికోసం పవన్ కళ్యాణ్ గారు చేసింది, పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగింది ఇట్లా చెప్పడం ఏం లేదు. మళ్ళీ నోరు రాదు వాళ్ళకి. మీరేం మనుషులు రా బాయ్, నాకు అర్థం కాదు. ఏందే నాకు అర్థం కాదు. మీరు ఏం మనుషులో నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు చొరవ, పవన్ కళ్యాణ్ గారు మరి పడినటువంటి కష్టం కదా అది. మామూలు కుంకి ఏనుగులు తీసుకొస్తా ఉన్నావు, ఏదో చేస్తానన్నావు అని విపరీతంగా విమర్శించారు కదా. మరి సరే విమర్శిస్తే విమర్శించారు. మరి త్వరగా రావాలనుకుందాం, అనుకున్నాం. మీ రాష్ట్రం అంటే ప్రేమ అనుకున్నాం. ఏజెన్సీ ఏరియాలో ఇట్లాగా ఏనుగుల వల్ల బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఏదో ప్రయోజనం చేకూర్చడానికి మీరు ఏదో రాజ్యాంగబద్ధంగా మీకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఉపయోగించుకుని ఏదో మాట్లాడారు, విమర్శించారు అనుకుందాం. మరి ఇప్పుడు అది నెరవేరింది కదా. మరి పవన్ కళ్యాణ్ గారు చొరవతో తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ గారు సాధించారు అనేటువంటి విధంగా మరి మాట్లాడితే అట్లా కాదు. ఒక వార్త తీసుకొని ఇట్లా కుంకి ఏనుగులు వస్తున్నాయంట, అగ్రిమెంట్ కుదిరిందంట, మరి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంట, అయిపోయింది క్లోజ్. విమర్శించడానికి మాత్రం ఇంత పొడుగు వీడియోలు మరి ఏమైతే చూద్దాం.